రైతుకు సంబంధించిన కరెంటుపై కేంద్ర ప్రభుత్వం పరంగా మీరు చేసిన ఒప్పందాలను పక్కన పెట్టి కూడా రైతుకు ఎక్కడ కూడా ₹1 ఎక్స్ట్రా పట్టే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రైతు బంధు ఆగిపోతుందని 2 నెలలకు ఒకసారి మొదలు పెడతారు. మేము రైతు భరోసా ఎకరానికి 6,000 ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతోంది. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున ధాన్య నిల్వలు మార్కెట్లకు వస్తున్నప్పుడు ఆ నిల్వలకు సంబంధించి మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రభుత్వ పరంగా రైతుకు ఎక్కడ కూడా ఒక్క క్షణాన వాని ఇబ్బంది పెట్టలేదు. కనీస మద్దతు ధరతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారు అమ్మిన వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో వారి డబ్బులను జమ చేస్తూ మొట్టమొదటిసారి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ధాన్య సేకరణ చేయటం జరిగింది. దాని గురించి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అకాల వర్షాలు వచ్చినాయి. అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతుకు అండగా నిలబడాలని మరుక్షణమే ప్రభుత్వ నివేదికలు తీసుకొని కలెక్టర్ల ద్వారా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెనువెంటనే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరతో రైతుకు నష్టం లేకుండా తీసుకోవాలని చెప్పి తీసుకోవటం కూడా జరిగింది. ఈరోజు ఏమన్నారు, యాసంగి పంటకు సంబంధించిన అంశం విషయంలో ధాన్యం కొనుగోలు జరుగుతలేదని చెప్పారు. మీ హయాంలో బస్తాకు 1 కిలో, 2 కిలోలు, క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా లేదా? రైతు సోదరులకు అందరికీ కూడా మేము ఈనాటి వరకు కూడా 5 మార్లు రైతుల దగ్గర ధాన్య సేకరణ చేసినప్పుడు ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు నష్టం వాటిల్లకుండా కనీస మద్దతు ధరతో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వారు చెప్పిన ఒక మాట, రైతు డిస్కామ్ జియో నెంబర్ 8 వలన వ్యవసాయానికి కేవలం పగటిపూట 7 నుంచి 8 గంటల పాటు మాత్రం కరెంట్ వస్తుందని ఎవరు చెప్పినరో ఆయనకు మాకు ఇదే తెలియదు. మరి ఆ కరెంటుకు సంబంధించిన ఎవరైనా చెప్పినరో లేకుంటే రాబోయే ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వారు వచ్చిన తర్వాత వారు ఆచరణ చేస్తూ ఉన్న కార్యక్రమం జరుగుతుందో చెప్పలేము. కానీ ఈరోజు రైతుకు సంబంధించి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా 7 గంటలు 8 గంటలు కాదు, రైతుకు సంబంధించి కరెంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 గంటల కరెంటు వారికి లభ్యత ఉంటుందని మా పవర్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ఈరోజు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీఏ ట్యాక్సులు అని మీద చెప్తా ఉన్నారు. మీ హయాంలో బస్సు ఛార్జీలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి.
మీ హయాంలో అన్ని ధరలు పెరుగుతూ సామాన్య ప్రజానికానికి సంబంధించిన అంశం విషయంలో ధరలు పెంచి సర్ప్లస్ రెవెన్యూతో ఉన్న రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సర్ప్లస్ రెవెన్యూతో ఉన్నది డెఫిసిట్ బడ్జెట్గా తీసుకువెళ్ళిన ఘనత మీకుంది. ఈరోజు సామాన్య ప్రజానికానిపై ఏ ట్యాక్సులు మేము రుద్దలేదు, ఇప్పటివరకు ఎక్కడ కూడా పెంచలేదు. మేము 6 గ్యారంటీల పరంగా ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాం. చిట్టా చదవాలంటే మీ మొత్తం టీఆర్ఎస్ మేనిఫెస్టో 2018లో ఇచ్చిన మేనిఫెస్టో ఉంది. దీనిలో ఈ 30% కూడా వీరు అమలు చేయలేకపోయారు. మేము 2.5 సంవత్సరాలనే పూర్తి స్థాయిలో అమలు ఎందుకు చేయలేదని అడిగే నైతిక హక్కు వారికి లేదు.